ఆదికాండము 3:19 నీ ముఖాన చెమటోడ్చితే నీకు ఆహారం దొరుకుతుంది. నిన్ను నేల నుంచి తీయడం జరిగింది కనుక నీవు నేలకు మళ్ళీ చేరే వరకు ఇలాగే ఉంటుంది. నీవు మట్టివి, మట్టికి తిరిగిపోతావు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ మనిషిని ఈ రకంగా శపించాడన్నమాట. నీవు మట్టివి, మట్టికే తిరిగిపోతావు. రెండోది, నీ ముఖాన చెమటోడ్చి నీకు ఆహారం దొరుకుతుందన్నాడు. మనిషిని అట్లా శపించిన తర్వాత మనిషిని ప్రేమించిన ప్రభువు యేసుక్రీస్తుని లోకానికి పంపించి శిలువలో మరణం పొందిన తర్వాత మనకు రక్షణనిచ్చి ఆయన ఇంకా ఏం చేశాడంటే, మనిషి చెమటోడ్చి కష్టపడి వస్తే తన చెమటను తీర్చుకునేదానికి ఎయిర్ కండిషన్స్ కనిపెట్టేదానికి మనిషికి జ్ఞానం ఇచ్చాడనమాట. చూడండి, ఆదికాండంలో ప్రభువు ఆ ప్రారంభంలో ఈ లోకమును సృష్టించేటప్పుడు ఏం చేశాడంటే, క్రింది జలములను మీది జలములను తనితనిగా విభాగించాడు. అదే మాదిరి ఎర్ర సముద్రం దాటేటప్పుడు జలములను తనితనిగా వేరుపరచాడు అన్నమాట. అయితే ఇక్కడ మనిషికి దేవుడు నాలెడ్జ్ ఇచ్చి ఏసీ కనిపెట్టమని చెప్పి జ్ఞానమునిచ్చిన తర్వాత ఆ నీళ్ళలో నుంచి మనిషి ఉష్ణమును తనిగి తీస్తున్నాడు. ఆ యొక్క చిల్నెస్, కూలింగ్నెస్ని తనిగి తీస్తున్నాడు అన్నమాట. శీతలమును తనిగి తీస్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనిషిని ఎంత ప్రేమించకపోతే అంత జ్ఞానమునిస్తాడు. అదే రీతిగా మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అనే దానికి ఆ కాలంలో నడిచి వెళ్తున్నారు, లేదు ఎద్దుల బండిలో పోతున్నారు. అయితే ఈ రోజుల్లో దేవుడు మనకి విమానాన్ని ఇచ్చాడనమాట. ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళేదానికి 5 నిమిషాలు, 10 నిమిషాలు, లేదు అర్ధగంట, 1 గంట, 5 గంటల్లో ఖండం విడిచి ఖండం పోయి జీవించేదానికి ప్రభు ఏర్పాటు చేశాడు. అంత జ్ఞానం నుంచి మనిషిని దేవుడు గొప్ప చేసి ఆశీర్వదిస్తూ ఉంటే ఈరోజు మనిషి భూమిలో నింపబడడం మాత్రమే కాకుండా చంద్రులోనూ మేము పోయి జీవిస్తామని చెప్పి చంద్రులోనికి వెళ్ళేంత స్తోమతను మానవుడు రెడీ చేశాడనమాట. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనిషిని ప్రేమించి ప్రభు ఇచ్చిన జ్ఞానం. ఎంత గొప్ప దేవుడో మన దేవుడు. ఈ కొన్ని కార్యములు కొంతసేపు ధ్యానించి చూసామంటే, ఈ ఏసీ కనిపెట్టే అనే నాలెడ్జ్ లేదంటే మనిషికి కొన్ని ఉష్ణోగ్రతలో ఉండే దేశాలను గమనించామంటే ఏమైపోతారు చూడండి. అలాగే ఎండిపోతారు ఎండకి. అవునా? అయితే ప్రభువు మనిషిని ప్రేమించాడు కాబట్టి ప్రతి ఒక్కటి మనిషికి వెనకాలనే ఆశీర్వాదాన్ని పెడతానే ఉన్నాడు. మనిషి శపించబడాడు, శాపానికి గురయ్యాడు. ఆ శాపం నుంచి మనిషిని బయటికి తీసేదానికి ప్రభు ఈ విధమైన జ్ఞానమునిచ్చి ఒక్కొక్క విషయంలో సహాయం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి మనమందరము ప్రభువుని ప్రేమించి ప్రభు మార్గంలో నడిచి పరలోక రాజ్యానికి వెళ్దాం. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన పాదములు, స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థించుకుంటూ మీరు ఇచ్చిన యొక్క కృపను బట్టి మీకు స్తోత్రములు నా దేవ. నీ యొక్క వాక్యమును ధ్యానించుకున్నాం. మట్టి తిరిగి మట్టికే పోయి చేరుతుందని చెప్పారు. అవును ప్రభు, మట్టికే పోయి చేరుతుంది. అయితే ఈ మట్టి పడే కష్టాన్ని చూడలేక మీరు మాకెంతో నాలెడ్జ్ ఇచ్చి, ఎంతో జ్ఞానం ఇచ్చి, పలు రకములైన యంత్రములను కనిపెట్టి ప్రభువా, ఏసీ కనిపెట్టి, విమానములను కనిపెట్టి ప్రభువా, నీ యొక్క వాక్యములను నెరవేర్చుటకును, నీ యొక్క మాటలను నా తండ్రి ఆ ప్రణాళికలను నెరవేర్చుటకును మనిషికి జ్ఞానం ఇచ్చావు ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ ప్రణాళికలు నెరవేర్చేది కాకుండా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని నీ యొక్క రాజ్యంలోకి వచ్చేటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.